ఎందుకు ఇస్తారు ఫస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రీ అనేది? ఫ్రీ అని చెప్పగానే భయపడాలి. ఇవి మాయ చేసే వాటర్ లాగా పడతాం. ఫ్రీ అంటే వస్తారు, వచ్చినప్పుడు బ్లాక్ అయిపోతాం. మీరు నాకు ఫ్రీ ఇస్తాను రియలేదు అడగలేదు, నువ్వేమి ఇచ్చినావు మరి మోసం చేసినట్టు వస్తారు. అది బెస్ట్ కావాలంటే డబ్బులు పెడితేనే బెస్ట్ వస్తుందని తెలుసు వాళ్ళకి. స్టూడెంట్స్ ఇలాంటి విషయాలు ఎలా జాగ్రత్త ఉంటారు? మంచితనానికి ఫ్రీ ఇవ్వడం అనేది ఒక లెవెల్ వరకు ఉంటుంది. ఈ ఫ్రీ అనేది స్టూడెంట్స్కి ఇచ్చినా కూడా వాళ్ళకి వర్త్ కాదు. ఇఫ్ యూర్ టీచర్ బీ ఏ టీచర్, డోంట్ బికమ్ ఏ బిజినెస్. సూపర్ సార్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డాబర్ మ్యాన్ ఫ్యామిలీ. మీలో చాలా మంది సార్ ఐఏఎస్ కోచింగ్ ఫ్రీగా దొరికితే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. సో ఫ్రీ ఐఏఎస్ కోచింగ్ వర్తా కాదా, జాయిన్ అవ్వచ్చా లేదా? ఈ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకోసమే. హాయ్ సార్. నమస్తే సార్. ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు, ఆఫీసర్ అవ్వాలనుకునే వాళ్ళు కోచింగ్ తీసుకోవాలి అని డిసైడ్ అయిన వాళ్ళు కొంత కేటగిరీ ఉన్నారు. కోచింగ్ అవసరమా లేదా అనేది డిబేటబుల్. మన వీడియోలో మీరు ఇంతకుముందు చెప్పారు. సో కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఫ్రీగా కోచింగ్ దొరుకుతుంది అంటే నార్మల్లీ వాళ్ళు బెనిఫిట్ అవుతుంది, మనీ తగ్గుతుందని వెళ్తూ ఉంటారు. దీనిలో 2 types ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఒకటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ హూ ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ కోచింగ్, అదర్స్ ఈస్ స్టూడెంట్స్ ఆర్ ఆస్పిరెంట్స్. సో ఫస్ట్ ఆస్పిరెంట్ యాంగిల్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈ కోచింగ్ సో వాళ్ళకి మాట ఇచ్చినట్టుగా వర్తా కాదా? కోచింగ్ వర్తా కాదంటున్నా, ఫ్రీ కోచింగ్ వర్తా కాదా? సో ఫ్రీ కోచింగ్ మనకి నార్మల్గా ఇట్స్ నాట్ వర్త్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్ లో వేల లక్షల వీడియోలు ఉన్నాయి. ఓకే, కంప్లీట్ సిలబస్ ఇస్తాడు, కానీ వాడుకోగలుగుతున్నాడా స్టూడెంట్? వాడుకోలేకపోతున్నారు. సో ఫ్రీగా వచ్చిన దానికి దేనికి వాల్యూ ఉంటుంది ఫస్ట్. అది ఒక పాయింట్. స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో అవును సార్, స్టూడెంట్ పర్స్పెక్టివ్ వస్తాను సార్. అది సో స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఏమైపోద్ది అంటే మనకు నార్మల్గా ఏదైనా తక్కువ ప్రైస్ ఉంది అంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది సైకలాజికల్. ఓకే, కరెక్ట్. ఫ్రీ ఉంది అంటే దానిలో ఏదైనా తేడా ఉందా అని ఆలోచిస్తాం. చీప్ అనే పదం వాడుతూ ఉంటారు. చీప్ అనే ఇప్పుడు ఎవరైనా మేము తోపులము అయినా ఫ్రీగా ఇస్తున్నాము, మీకు ఏదో మంచిగా చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఇవి మాయ చేసే వాటర్ లాగా పడతాం. అయినా మనకు మనీ ప్రాబ్లం ఉందో, లేకుంటే ఏదో సిచ్యువేషన్ వల్ల, లేకుంటే ఎందుకులే డబ్బులు పెట్టడం చూద్దాం ఫస్ట్ అని అలా వెళ్ళడం అంటే మన టైంకి మనం వాల్యూ ఇచ్చుకోకుండా వెళ్ళినప్పుడు మనిషికి సైకలాజికల్ వాల్యూ ఉండదు. లోపలైతే బ్రెయిన్ స్టూడెంట్ సబ్ కాన్షియస్ లో దాని మీద వాల్యూ ఉండదు, కానీ దొరికింది కదా అని చెప్పి ఆశతో వెళ్తారు. ఓకే, ఇట్స్ లైక్ ఒక కొత్త మోజు దిగిపోద్ది స్టూడెంట్ సైడ్ నుంచి. మెల్లి వాడు సీరియస్ అవుతుంటే ఫ్రీ అనేది నచ్చదు. ఎందుకు సార్? ఎంత సీరియస్ అయితే మనకు అంత క్వాలిటీ అంత బెస్ట్ కావాలంటే డబ్బులు పెడితేనే బెస్ట్ వస్తుంది అని తెలుసు వాళ్ళకి. రేపు పొద్దున వాళ్ళనే పని చేయాలంటే డబ్బులు తీసుకుంటారు. ఇట్స్ లైక్ శాలరీ తీసుకోకుండా వర్క్ చేస్తాం. సో డబ్బులు పెట్టినప్పుడు బెస్ట్ వస్తుందని సైకలాజికల్ ఒకటి ఉంది. మనం సీరియస్ అవుతుంటే ఫ్రీగా ఎన్రోల్ చేస్తామనే థాట్ వస్తూ ఉంటుంది. సో 1-2 months లో అవుట్, 1-2 months లో ఇంట్రెస్ట్ పోతుంది అంటారు స్టూడెంట్ సైడ్ నుంచి. వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతే ఎందుకు ఇవన్నీ అంటే కరెక్ట్ పెడతారా లేదా, రిలయబిలిటీ ఉండదు, వాళ్ళకు భయం అయితే ఉంటుంది. అంటే రేపు పొద్దున స్టూడెంట్ పోయి అడగలేడుగా, ఆపేస్తే సడన్గా ఆపేసిన ఎందుకంటే అడగలుగుతాడు, అకౌంటబిలిటీ ఉంటుందా? కష్టం సార్. ఇన్స్టిట్యూట్ అయినా ఫ్యాకల్టీ అయినా లేకుంటే మెంటర్ అయినా పోయి అడగలుగుతారా? మీరు నాకు ఫ్రీ ఇస్తాను రియలేదు ఎందుకంటే అడగలేరు. నువ్వేమి ఇచ్చినావు నాకు? మేబీ వాళ్ళ దగ్గర పోయే ముందే కూడా స్టూడెంట్ ఆలోచించుకుంటాడు, నాకు వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు, ఇది చేసింది ఐఎమ్ గ్రేట్ఫుల్, ఇంకా ఎలా అడుగుతాంలే అనే మైండ్ సెట్ లో ఉంటారు. దానికోసం వాడు తీసుకోలేడు, వాళ్ళు ఇచ్చింది తీసుకో. సో స్టూడెంట్కి అంత వర్తి అవ్వదు మీరు అన్నట్టు. సరే, ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పర్స్పెక్టివ్ వస్తే, సో నాట్ టార్గెట్ ఎనీవన్, ఇట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఎందుకు ఇస్తారు ఫస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రీ అనేది ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఖర్చు అవుతుంది. ఆ ప్రోగ్రామ్లో ఏం చేయాలన్నా దే హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ. వై దే ఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ? మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇంకేం చెప్తాం అంటే మంచితనానికి ఫ్రీ ఇవ్వడం అనేది ఒక లెవెల్ వరకు ఉంటుంది. దేనికైనా కూడా ఒక ఫిలాంథ్రపిస్ట్ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది, మనము టు గివ్ బ్యాక్. కానీ ఫ్రీగా కోచింగ్ మొత్తం ఇస్తాము, మెంటర్షిప్ మొత్తం ఇస్తాము అని అన్న వాళ్ళది కొంచెం అది ఏమైందంటే ఎందుకు ఇస్తారు? ఫస్ట్ క్వశ్చన్, వాళ్ళు ఎందుకు ఇస్తారు? 1-2 months కూర్చోబెట్టుకుంటారు. ఆ స్టూడెంట్ 1-2 months ఇక్కడ అలవాటు పడతాడు. ఆ స్టూడెంట్కి కరెక్ట్ వానికి ఇబ్బంది అయ్యే టైం అయితే వర్తియా కాదా అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, లేకుంటే డౌట్ఫుల్ అయినప్పుడు వీళ్ళే డౌట్ఫుల్ చేసి అయితే లేదా మన కోచింగ్ మా మెంటర్షిప్ జాయిన్ అయితేనే గెయిన్ ఫుల్ నాలెడ్జ్ అంటే సీరియస్ ఉంటావు. మరి మోసం చేసినట్టు కదా సార్? అది అందరిలో ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ట్రయల్ వర్షన్ అంటారు. ట్రయల్ చేయండి అని చెప్పి 30 రోజులు ట్రయల్, 1 week ట్రయల్ అంటే డెమోస్. ట్రయల్ అని అనౌన్స్ చేసి ఇవ్వడం ఓకే, అది ఎథికల్. ఇది అనెథికల్. ఫ్రీ అని చెప్పి దాన్ని ట్రయల్ లాగా ఇవ్వడం
ట్రయల్ అంటే ఎవరు వస్తాడు? అంటే అందరూ మళ్ళీ తర్వాత అయినా డబ్బులు కట్టాలి కదా అని థాట్లో ఉంటారు. అవును సార్. ఫ్రీ అంటే వస్తారు, వచ్చినప్పుడు బ్లాక్ అయిపోతారు, ఒక కేజ్ లాగా అవును సార్. ట్రాప్. అంటే నేను స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఎందుకు అడిగానంటే సార్, ఒక దగ్గర ఫ్రీ కోచింగ్ ఇస్తాను, మిమ్మల్ని నేను చదివిస్తాను అని ఇచ్చినప్పుడు ఎవరో ఒకరిని నమ్మి వెళ్తారు అక్కడికి. సో దట్ నాకు ప్రిపరేషన్ మొత్తం ఇక్కడ అయిపోతుంది, చేసుకోగలుగుతాను అని. సో మీరు అన్నట్టు ఒక 2-3 months తర్వాత తగ్గిపోయింది క్వాలిటీ అంటే, కంటెంట్ కావచ్చు, డెలివరీ కావచ్చు, క్వాలిటీ తగ్గితే అప్పుడు ఈ 3 months టైం వేస్ట్ కదా. ఇంకో దగ్గరికి వెళ్తే ఆ టైం సరిపోదు. ఏమేంటంటే మెయిన్గా ఇయర్ లాంగ్ మళ్ళీ ఇవన్నీ జరిగాయి ఇట్లా ఫ్రీ అని చెప్పి. కరెక్ట్ బ్యాచ్ టైంలో జూన్ బ్యాచ్ కంప్లీట్ చేయరు, ఇయర్ లాంగ్ మొత్తం జరగవు. ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్స్ టైం ఎప్పటి నుంచి ఉంటుంది? ఫిబ్రవరి నుంచి జూన్ జూలై వరకు అలా ఉంటుంది. మిగతా కొంతమంది ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది అది చేస్తున్నారు, మెంటర్షిప్ అది ఇది అని చెప్పేసి. అవును సార్. పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు కూడా కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రీ మెంటర్షిప్ అది ఇది అని చెప్పేసి, క్లాసులు అని చెప్పేసి పెట్టేసి కొంచెం ట్రాప్ అయిపోయినాక మళ్ళీ క్వాలిటీ తగ్గడం అని ఉండదు, కానీ స్టూడెంట్కి ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇట్లా కాదమ్మా, ఇలా చేస్తున్నాయి, ఇలా చేస్తున్నాయి. స్టూడెంట్ నార్మల్ ఇంతకుముందు ఫస్ట్లో ఏదైతే డిసిజన్ తీసుకోలేడో, అమ్ముకోవడము లేకుంటే ఎవరైనా ఇబ్బంది పెట్టడం, అట్లాంటివి అప్పులు చేయడము, అట్లాంటి పనులు చేసుకొని వాడు వచ్చి బ్యాక్ వచ్చి డబ్బులు కట్టే పొజిషన్కి వెళ్తాడు. ఓకే. ఆర్ దీనిలో ప్రాబ్లం కూడా ఉంది, స్టూడెంట్స్ కూడా మళ్ళీ తెలివి తక్కువలేం కాదు, అరే భలే ట్రాప్ చేసిన అని చెప్పేసి బయటికి పోయి చెప్తారు, పెద్ద ట్రాప్ సార్ అని. మనకు ఎంతమంది చెప్పాలి, అవును, ఇది పెద్ద ట్రాప్ సార్, ఇది అనవసరం 2 నెలలు 3 నెలలు వేస్ట్ అయిపోయినాయి, కూర్చోబెట్టి అది చెప్పించండి ఇది చెప్పించండి. స్టార్టింగ్ అందరూ బాగానే చెప్తారు. అవును సార్. కరెక్ట్గా కన్వర్ట్ అయినాక మళ్ళీ బాగా చెప్తామంటారు. ఓకే. అంటే వాడు బాగా పర్ఫామ్ చేయాలి, వీళ్ళు చెప్తా అన్నారు, నువ్వు బాగా పర్ఫామ్ చేయట్లేదు, ఇంకా బాగా పర్ఫామ్ చేయాలంటే ఇవన్నీ క్లాసులు వినుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇది దానిలో జాయిన్ అవ్వు, క్రియేటింగ్ ఏ నీడ్. సో దానివల్ల పాపం స్టూడెంట్స్ కూడా బ్యాడ్, అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ అయినా కానీ వాళ్ళ మెంటర్స్ అయినా కానీ చాలా చెడ్డ పేరు వస్తుంది లాంగ్ రన్ లో. సస్టైన్ అవ్వలేరు. షార్ట్ టర్మ్ లో వాళ్ళ బెనిఫిట్ కోసం చూసినా లాంగ్ టర్మ్ లో నష్టపోతారు. ఎనీథింగ్ అనెథికల్ ఇస్ షార్ట్ టర్మ్. ఓకే, నేను ఇది అడుగుదా అనుకున్నాను సార్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటని చెప్పేశారు, మీ ఆన్సర్ వచ్చేసింది. షార్ట్ టర్మ్ ఈజ్ ఫర్దర్ అడ్మిషన్స్, నథింగ్ బ్యాడ్. లాంగ్ టర్మ్ లో ఇబ్బంది అవుతుంది. ఇన్స్టిట్యూట్ కంపల్సరీ బ్యాడ్ రివ్యూస్, స్టూడెంట్స్ విల్ బికమ్ బ్యాడ్ ప్రమోటర్స్. బయటికి వెళ్ళి తీయండి, ఎవరికైనా మనం మంచి సర్వీస్ ఇచ్చినాం, మన స్టూడెంట్ మంచిగా చూసుకుంటే వాడు పోయి 10 మందికి చెప్తాడు, అది మన బాధ్యత, అంటే గివింగ్ బ్యాక్. అదే ఒకవేళ బ్యాడ్ సర్వీస్ ఇస్తామంటే అది కూడా పోయి చెప్తారు. డెఫినెట్. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసరికి మంచి కన్నా చెడు ఎక్కువ చెప్తారు. ఎందుకు సార్ అట్లా చెప్పారండి? ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది, ఎంతమంది చూసి మన వీడియోస్ అదే హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు, ఎంతమంది కమెంట్ పెడతారు, ఎంతమంది షేర్లు చేస్తారు, ఎంతమంది సబ్స్క్రైబ్ కొడతారు, చాలా తక్కువ. సో మనం చెప్పేది కరెక్ట్, ఫాలో అయ్యేది ఎంతమంది, గివ్ బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఎంతమంది, ఫర్ గుడ్. బ్యాడ్ ఒకటి చెప్పినాం అనుకోండి, కమెంట్ ఫట్ పడతాయి. చెడ్డది చాలా అంటారు కదా, మంచితనాన్ని బిల్డ్ చేసుకోవడానికి 28 years, చెడు పేరు తెచ్చుకోవడానికి 20 only minutes. అవును, కరెక్ట్ సార్. చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇన్స్టిట్యూట్ కూడా ఇప్పుడు కనబడదు, వీళ్ళు ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరికి ఇప్పుడు కనబడదు, లాంగ్ టర్మ్ లో వెళ్ళే పడుతుంది. స్టూడెంట్స్ చేస్తారు. ఒకటి ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇట్లా ఫ్రీ ఇస్తారని చెప్పారు, కొద్ది రోజులు ఇచ్చారు కూడా, లిమిటెడ్ రిసోర్స్ మాత్రం ఫ్రీ ఇచ్చి దీనిపైన ఇంకా ఏదైనా మీకు కావాలి అంటే యూ కెన్ అప్గ్రేడ్ ఆర్ యూ కెన్ సబ్స్క్రైబ్ అని చెప్పి ఇంకొక కంటెంట్కి యాక్సెస్ ఇస్తున్నారు. అవును, ఇది అబ్జర్వ్ చేసి ఇంకా మీ దగ్గర కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. అవును, చెప్తారు ఇవన్నీ వచ్చి ఇలా జరుగుతుంది సార్, ఏం చేయాలి. సో స్టూడెంట్స్ ఇలాంటి విషయాలు ఎలా జాగ్రత్త ఉంటారు? ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, స్టూడెంట్స్ డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ముందు చేస్తున్నాం తర్వాత చేస్తున్నాం అంటే ఎక్కడ టెంప్ట్ అవుతున్నాం, రియలైజేషన్స్ ఎక్కడ వస్తున్నాయి, లేకుంటే ఎవరిని మనం టెంప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు పెట్టేదే ఉంటే బెస్ట్ వెళ్ళండి, ఎక్కడ ట్రాప్ అయినా అక్కడనే డబ్బులు పెట్టాలని అవసరం లేదు కదా. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో బెస్ట్ వెళ్ళి అక్కడ వెళ్ళి డబ్బులు పెట్టండి. అంటే అలాంటి దానికి వెళ్ళక ముందే ఎలా జాగ్రత్త ఉండాలి? ఒకటి, ఫ్రీ అని చెప్పగానే భయపడాలి. ఓకే, గైడెన్స్ వరకు ఓకే, కానీ మొత్తం క్లాసులు చెప్పేస్తాము, మొత్తం కోర్సులు చెప్పేస్తాము, ఐఏఎస్ చెప్పిచ్చేస్తాము, ఇది కరెక్ట్ గా. ఓకే, భయపడాలి. ఎందుకు చేస్తారు? మీరైతే చేస్తారా? మనం చేస్తాం, మనం చేయని వేరే ఎందుకు చేస్తున్నారు? మన లైఫ్లో ఇప్పుడు మనం ఎంత చేసినాం. అట్లా వాలంటీర్షిప్ కూడా ఒక టైం ఉంటుంది, పనులన్నీ చేసుకొని డబ్బులు సంపాదించినాక మిలియన్ టైంలో పోయి వాలంటీర్ ఇస్తారు. కరెక్ట్ సార్, సోషల్ సర్వీస్ అనేది ఒక ఫ్రీ టైంలో చేస్తారు. ఇంకో పెద్ద పాయింట్ చెప్తారు సార్, ఈ ఫ్రీ ఇచ్చే వాళ్ళది వీళ్ళు ఇంకొక అన్యాయం చేస్తున్నారు. వీళ్ళకే కాదు, వాళ్ళకు పెయిడ్ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి. అవును, వాళ్ళ మీద అటెన్షన్ ఇవ్వరు, అడ్మిషన్ మీద పడి. అచ్చా, ఫోకస్ డైవర్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు అడ్మిషన్స్ కోసము మీరు ఫ్రీ అని చెప్పి వాళ్ళకి కూర్చోబెట్టి గట్టే చెప్తూ ఉంటారు. సో అట్రాక్ట్ చేయాలి, ట్రాప్ లో పెట్టాలని చెప్పి డబ్బులు కట్టిన సంగతి ఏంటి? కరెక్ట్ కదా. సో వాళ్ళు వేరే టైంలో చేసుకుంటే సార్ టైం ఏముంది సార్? ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఒక బాధ్యత, లైఫ్స్ అవి, మనుషుల లైఫ్స్ అవి, దాన్ని మనం కాపాడుకోవాలి. మనం నమ్మొచ్చాను, డబ్బులు కట్టాడు, యు ఆర్ ద మోస్ట్ అకౌంటబుల్ పర్సన్ టు దట్ పర్సన్. నీ లైఫ్ లో హైయెస్ట్ టైం వాళ్ళకే ఇవ్వాలి. అవును,
అచ్చా టైమింగ్ ఈ టైం అని కాకుండా మనకి అవైలబుల్ ఉన్న టైం వాళ్ళకే అంటే థాట్స్ కదా, ఉమ్, మనము ఫుల్ ఫ్లెడ్జ్గా ఓకే స్టూడెంట్ మనకు జాయిన్ అయిన నమ్ముకొని వచ్చిన వాళ్ళకు ఏమేం చేయాలో పొద్దున్న నుంచి రాత్రి ఒక ఆలోచనలు ఉండాలి. ఉమ్. మధ్యలో మార్కెటింగ్ స్ట్రాటజీలు అవి ఇవి వేసుకుంటూ ఇఫ్ యూఆర్ టీచర్ బీ ఏ టీచర్, డోంట్ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. సూపర్ సార్. ఇఫ్ యు ఆర్ టీచర్ బి ఏ టీచర్, డోంట్ బికమ్ బిజినెస్. అన్ఫార్చునేట్లీ బిజినెస్ లాగా చూస్తున్నారు education. చూస్తున్నారు. ఎందుకంటే నిజమైన టీచర్స్ అట్లాంటి పనులు చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఉమ్, సో మారకండి, బీ ద రియల్ వన్. బిజినెస్ వేరే వాళ్ళకి హ్యాండిల్ చేయండి. అంటే డబ్బులు అందరికి కావాలి వద్దనట్లేదు, కానీ వేరే వాళ్ళని హ్యాండిల్ చేయండి. యూ సిట్ ఆన్ ద కంటెంట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఉమ్, యాజ్ అ ఫ్యాకల్టీ ఆర్ మెంటర్. దోస్ పీపుల్ షుడ్ బి సిట్టింగ్ ఆన్ దట్ ఓన్లీ. వీళ్ళే కూర్చొని స్ట్రాటజీ చేస్తామంటే చెడిపోతుంది, సిస్టమే చెడిపోతుంది. కరెక్ట్ కాదు, రెండు డివైడ్ అయ్యి ఉంది. సార్ అయితే గవర్నమెంట్ స్పాన్సర్ చేసి కొన్ని స్కీమ్స్ తీసుకొస్తుంటది. ఉమ్. ఇంతకుముందు ఏపీలో ఎన్టీఆర్ విద్యోన్నతి అని ఉండేది, అవును. ఇప్పుడు నేమ్ చేంజ్ అయినట్టుంది. అవును. సో ఇట్లా స్టేట్ స్పాన్సర్డ్ ఉంటాయి, అవును. లేదా కమ్యూనిటీ స్పాన్సర్డ్ ఉంటాయి. ఉమ్. సో వీళ్ళు ఫ్రీ కోచింగ్ ఇస్తారు. ఉమ్. ఇక్కడ మనం చూసుకుంటే పిల్లలకి నష్టపోవట్లేదు. రెగ్యులర్ గా కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్, క్రెడిబిలిటీ ఉన్న ఇన్స్టిట్యూట్స్ కి గవర్నమెంట్ ఆఫర్ ఇచ్చి ఆ పిల్లలకి ఎంతైతే ఫీజు అవుతుందో అది గవర్నమెంట్ పే చేసి కోచింగ్ ఇప్పిస్తాం. అవును. ఇక్కడ మనకి 1 year గ్యారంటీ ఉంటుంది, బికాస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు పే. Yeah, yeah. బట్ అన్ఫార్చునేట్లీ నాకు కొంతమంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే, సార్ డైరెక్ట్గా స్టూడెంట్ మనీ పే చేసిన దగ్గర ఒకలాగా ఉంది, గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన స్కీమ్స్ లో ఫ్రీ కోచింగ్ లాంటిదే, స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే ఫ్రీ కోచింగ్ అవును. రెలవెంట్ అని చెప్పి అడుగుతున్నాను. అవును. ఇట్లాంటి స్పాన్సర్డ్ స్కీమ్స్ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి మెరిట్ బేస్ సెలెక్ట్ అయ్యారు, క్లాసుల్లో తక్కువ ఇవ్వడం కానివ్వండి, ఫ్యాకల్టీస్ టాప్ ఫ్యాకల్టీస్ కాకుండా ఒక మోస్తారు ఫ్యాకల్టీస్ ఇవ్వడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది నా దృష్టికి వచ్చింది. కొంత స్టూడెంట్స్ చెప్పారు. Yes, yes. సో ఇది నిజమేనా సార్? ఒక లెవెల్ వరకు నిజమే సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏదైతే మనీ పే చేస్తుందో గవర్నమెంట్, దానివల్ల ఇన్స్టిట్యూట్ అకౌంటబుల్ అవుతుంది. అవును. కానీ స్టూడెంట్ వచ్చిన వాడు ఉన్నాడు చూడండి, వాడు డబ్బులు కట్టిందని వాడు మర్చిపోతున్నాడు. వాని కోసం గవర్నమెంట్ డబ్బులు కట్టింది. ఇట్స్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ పెయిడ్ కోర్స్. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కట్టినట్టు గవర్నమెంట్ నీకు అమ్మా నాన్న అయింది. అవును, బాగా చెప్పారు సార్. అట్లాంటి టైంలో గవర్నమెంట్ డబ్బులు నువ్వు లాస్ చేయొద్దు. నువ్వు వెళ్ళి నిలదీయాలి ఇన్స్టిట్యూట్ వాళ్ళని, కంప్లైంట్ పెట్టాలి. గవర్నమెంట్ కూడా ఒక రిడ్రెసల్ మెకానిజం పెట్టాలి. అక్కడ ఎవరైనా మీకు ఇన్స్టిట్యూట్ పంపిస్తున్నాం, కోట్లు వాళ్ళకి ఇస్తున్నాం, మరి వాళ్ళు సరిగ్గా చేయకుండా మాకు చెప్పండి, ఇక్కడ వీనికి చెప్పండి, వీడు పోయి నెక్స్ట్ టైం ఆ ఇన్స్టిట్యూట్ తీసేస్తాడు. భయం, సూపర్. ఆ భయం క్రియేట్ అవ్వాలి. పేరెంట్స్ అడుగుతారు ఎట్లా భయం ఉంటుంది ఇన్స్టిట్యూట్కి, స్టూడెంట్ అడుగుతారు ఎట్లా భయం ఉంటుంది ఇన్స్టిట్యూట్కి, గవర్నమెంట్ కూడా అడుగుతాను భయం ఉండాలి. ఇది బయోమెట్రిక్ వేసి స్టూడెంట్ అకౌంటబుల్ చేస్తున్నారు, అటెండ్ అవుతున్నారు లేదా అని ఇన్స్టిట్యూట్ మీద అకౌంటబిలిటీ మిస్ అవుతుంది. టూ సైడ్ ఉండాలి అకౌంటబిలిటీ. మనం ఇన్స్టిట్యూట్ ఎంత రెస్పాన్సిబుల్, స్టూడెంట్ అంత రెస్పాన్సిబుల్. వాని ఇప్పుడు స్టూడెంట్ మీద మనం పడిపోయి ఇన్స్టిట్యూట్ లైట్ తీసుకుంటే ఇన్స్టిట్యూట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో స్టూడెంట్ కూడా ప్రైడ్ ఉండాలి, నేను డబ్బులు కట్టి వచ్చిన, నా వల్ల నీకు డబ్బులు వచ్చినాయి గుర్తు పెట్టుకోండి. ఆ స్టూడెంట్ పర్టికులర్ స్టూడెంట్ జాయిన్ అయ్యింది కాబట్టి గవర్నమెంట్ డబ్బులు కట్టింది, ఇన్స్టిట్యూట్ లాభపడింది. అవును సార్. సో ఆ గవర్నమెంట్ మనీ అంటే ఎవరి మనీ? పీపుల్ మనీ. ఎస్, బీట్ వీళ్ళే కాదు, యూపీఎస్సీ అని కాదు, మీరు కాలేజ్లో ఉన్నా మీకు వస్తుంది కదా, కాలేజ్ స్కాలర్షిప్స్ వస్తాయి కదా, ఏదైనా కూడా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి, దానివల్లే వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి. అంటే మీరు డిమాండ్ చేయొచ్చు, ఎవరైనా స్కాలర్షిప్ స్టూడెంట్, నువ్వు ఫ్రీ స్టూడెంట్ అంటే తిట్టండి, వీడియోలు రికార్డ్ చేయండి, బయట పెట్టండి, ఇబ్బంది లేదు. సో మాది కాదు అనుకోకుండా మీ తరఫున గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి యువర్ పేయింగ్. యువర్ పేయింగ్, యూ హ్యావ్ దట్ ప్రైడ్. వీళ్ళు మీద అస్సలు మిస్ అవ్వదు, ఎందుకంటే పబ్లిక్ మనీ. మా ఇంట్లో డబ్బులు కూడా కొట్టుకుంటలేదు, పబ్లిక్ మనీ. ఎస్ ఎస్. సో ఇలాంటి ట్రస్ట్ చేయొచ్చా సార్ కంపేర్ టు డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ ఫ్రీ ఇచ్చేదానికంటే? అంటే మీరు అకౌంటబిలిటీ స్టూడెంట్ మెయింటైన్ చేయాలి అక్కడ. స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ నిలదీస్తూ ఉండాలి. కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే మంచి. సపరేట్ బ్యాచ్ పెడతా అంటే కాదు, వాళ్ళ రెగ్యులర్ వాళ్ళ బ్యాచ్ లో మమ్మల్ని కలపండి అని చెప్పి. ఇది కూడా సార్ వాళ్ళకి ఒక సపరేట్ ఉంది, చేస్తాం. అలా చేయనియదు. స్టూడెంట్ అడగాలి, మాకు రెగ్యులర్ బ్యాచే కావాలి, అందరు వెళ్ళి కూర్చోవాలి ఒక దగ్గర. ఎందుకు కదా ఉంది ఈ ఐడియా, బాగుంది సార్. చాలా బాగుంది. ఎందుకంటే స్టూడెంట్ పే చేసినా గవర్నమెంట్ పే చేసినా ఇన్స్టిట్యూట్ గా చూస్తే వాళ్ళకి మనీ వస్తున్నాయి. సో కంబైన్ చేయాలి. అంటే ఇంట్లో వాళ్ళు పే చేసిన దానికన్నా గవర్నమెంట్ పే చేస్తే డైరెక్ట్ అమౌంట్ పడుతుంది మొత్తం బల్క్లు. అంటే ఇన్స్టాల్మెంట్లు డిస్కౌంట్లు ఏమి ఉండవు, డైరెక్ట్ పే చేస్తాం. సార్ ఇప్పుడు మనం కూడా ఫ్రీ గైడెన్స్ ఇస్తూ ఉంటాం. సో మనీ పే చేసే వాళ్ళకే కాదు, ఫ్రీ గైడెన్స్ ఇస్తాం, కానీ మనం ఫ్రీ టైంలో మాట్లాడుతూ ఉంటాం. మరి ఇది కూడా ఫ్రీ ఐఏఎస్ కోచింగ్ అని చెప్పొచ్చా? మనం ఇచ్చేది, మనం డేలో మొత్తం మన స్టూడెంట్స్ స్పెండ్ చేసినా, ఎవరైతే మన దగ్గర ఉన్నారో, జాయిన్ అయ్యారు, నమ్ముకొని వచ్చారో, వాళ్ళకి ఇచ్చినాక మనకు మిగిలిన టైంలో మనకు వచ్చే ఎంక్వైరీస్ వి గివ్ ½ an hour to 1 hour బేస్డ్ ఆన్ ద స్టూడెంట్. అంతే సార్, ½ an hour to 1 hour. వాళ్ళకు లైఫ్ మీద ఒక క్లారిటీ
ప్రిపరేషన్ మీద క్లారిటీ ఇస్తాం, అవును ఏది మంచి హెచ్ఓడి చెప్తాం, దాని తర్వాత వాడే చేసుకోవాలి. ఎస్ సార్ ఎస్. నేను వాళ్ళతో కూర్చోలేను, ఎందుకంటే అకౌంటబిలిటీ నాకు వేరే వాళ్ళతో ఉంది ఆల్రెడీ. వేరే స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర ఉన్నారో వాళ్ళతో నాకు అకౌంటబిలిటీ ఉంటుంది. వాళ్ళు ట్రస్ట్ చేసి మన దగ్గరకు వచ్చారు. నెలలు కూర్చోబెట్టుకొని వాళ్ళని ఏం చేయట్లేదు. మీరైనా కూడా మనం మాట్లాడేంత హాఫ్ అన్ అవర్ అన్న, అవును సార్, వాళ్ళకు ఎంత టైం కావాలో అంత టైం ఇస్తున్నాం. డైలీ 1 or 2 స్టూడెంట్స్ తీసుకుంటున్నాం, ఒకరిద్దరిని తీసుకుంటున్నాం, వాళ్ళని గైడ్ చేస్తున్నాం, షెడ్యూల్ చేసుకుంటాం ఫ్రీ ఉన్నప్పుడు. అవును, దట్స్ గివింగ్ బ్యాక్. దీన్ని సోషల్ సర్వీస్ అనొచ్చు. దీన్ని అనొచ్చు. కాకపోతే ఫ్రీ అని చెప్పి మనం మొత్తం కోచింగ్ మెంటర్షిప్ మొత్తం ఫ్రీ చేస్తాం, అట్లా కాదు. నాట్ ఇవ్వట్లేదు, మనం గైడ్ చేస్తున్నాము. పాండమిక్ ఇచ్చారు, ఆ పాండమిక్ లో ఆ టైంలో ఇచ్చారు, 2 years ఇచ్చారు. 2 years ఇచ్చారు పాండమిక్. ఎందుకంటే అప్పుడు డిమాండ్ చేసిన స్టూడెంట్స్ సూసైడల్ థాట్స్ ఇట్లాంటి వాటిలో ఉండే. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ డబ్బులు కట్టేసి వాళ్ళు ఆఫ్లైన్ వాళ్ళు అడాప్ట్ అవ్వకపోతే ఏం చేయాలి అర్థం కాక, నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, కెమెరా ఉంది, జూమ్ సెషన్స్ పెట్టేస్తాం. ఉపయోగించుకున్నారు సార్ బాగా స్టూడెంట్స్? ఉపయోగించుకున్నారు. ఫస్ట్ బ్యాచ్ బాగానే చేసుకున్నారు, ఎందుకంటే అసలు లేవు. సెకండ్ బ్యాచ్కి వచ్చేసరికి ఏంటంటే ఆఫ్లైన్ ఓపెన్ అప్ అయినాయి. వీళ్ళది ప్రాబ్లం ఏమైందంటే 2021 తర్వాత ఫ్రీ కదా, సో ఫ్రీ వచ్చేసరికి వాల్యూ ఉండదు. అగైన్ సైకాలజీ, సో మెల్లిగా డిస్ట్రాక్ట్ అవ్వడం. నేనే ఇన్స్టిట్యూట్స్ లో అయితే టెస్ట్ సిరీస్ ఇచ్చి అక్కడ మెంటర్షిప్ ఇస్తున్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టడం, మళ్ళీ నేను అక్కడనే చేయాలి, నేనే చేయాలి. నేను వీళ్ళకే నాకు ఇంకా పర్సనల్ గట్టిగా ఇస్తాను. సో అలాంటివి చేస్తారు. నాకే అనిపించింది ఇదే ఫ్రీ చేస్తారు, డిస్ట్రాక్ట్ అవుతున్నారు, ఇంకా బెటర్ ఉందా అని చూస్తున్నారు. సో అట్లా నాకు అర్థమైంది అనమాట, ఈ ఫ్రీ అనేది స్టూడెంట్స్కి ఇచ్చినా కూడా వాళ్ళకి వర్త్ ఇట్ కాదు. దే వోంట్ యూజ్ ఇట్ ఫర్ లాంగ్. అవుట్ ఆఫ్ పాకెట్ మనీ వెళ్ళట్లేదు కాబట్టి దాని మీద. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, గైడెన్స్ ఇచ్చేది ఈ నిజంగా ఏదైనా ఇన్స్టిట్యూట్ గైడెన్స్ ఇవ్వాలంటే పెడతారు, అవేర్నెస్ సెషన్స్ పెడతారు, గుడ్, ఇబ్బంది లేదు. మనం కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం, చేస్తాం. అవేర్నెస్ సెషన్స్ చేయండి, కాల్ చేస్తే 1-on-1 గైడ్ చేయండి. వాడు ఎక్కడ వాడి ఇష్టం ఉన్న దగ్గర వానికి తగ్గట్టు వానికి చెప్పండి. లెట్ హిమ్ టేక్ ద డిసిజన్, ఇబ్బంది పెట్టకండి అనవసరం, అంతే కదా. ట్రూ సార్. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, స్టూడెంట్స్ అంటే మనీ ఉండొచ్చు, వాళ్ళంటే ఆప్షన్ ఉంది, ఏదైతే దే గో ఫర్ ద పెయిడ్ కోర్స్ ఆర్ ఫ్రీ అనేది. మనీ లేని వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండట్లేదు పాపం, చదువుకోవాలన్న ప్యాషన్ ఉంటుంది కానీ మనీ స్పెండ్ చేయలేక ఫ్రీ కోచింగ్ వెళ్తున్నారు, తప్పలేదు వాళ్ళ పర్స్పెక్టివ్ చూస్తే. సో ఇప్పుడు వాళ్ళ మీద ఎంటైర్ డిపెండ్ అవ్వకుండా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నా ఉద్దేశం. సో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటూ ఆ కోచింగ్ తీసుకోవాలి, సో దట్ వెన్ దే డ్రాప్ ద ప్లాన్ దీస్ పీపుల్ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ ద ప్రిపరేషన్. అంటే వీళ్ళు ఫుల్ కాకుండా కోచింగ్ వాళ్ళని ఫుల్ చేసి వీళ్ళు కావాల్సిన బెనిఫిట్ తీసుకొని బయటపడడం. ఒకవేళ వాళ్ళు ఏదైనా హ్యాండ్ ఇచ్చినా కూడా, మీరు అన్నారు మార్కెటింగ్ పర్స్పెక్టివ్ చేస్తుంటారని, ఇబ్బంది పడకుండా తిన లైఫ్ ఇబ్బంది పడకుండా క్యారీ ఆన్ చేయగలగాలి. రిసోర్స్ తీసుకోండి, వాళ్ళు ఇచ్చేవి క్లాస్ ఎంత ఇస్తే అంత తీసుకోండి, కానీ మీరు సెల్ఫ్ స్టడీ, డబ్బుల ప్రాబ్లం ఉంది, సెల్ఫ్ స్టడీ త్రూ వెళ్ళాలి కదా ఎండ్ ఆఫ్ ది డే అన్నప్పుడు. అదే మీ ఇంపార్టెంట్. అంటే ఎందుకంటే యూపీఎస్సీ క్లియర్ చేసేది కూడా సెల్ఫ్ స్టడీ, రివిజన్, టెస్ట్ సిరీస్ ఇవే. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. గో టు ద సోర్స్, ఎన్సీఆర్టీ, స్టాండర్డ్ బుక్స్, వీటిని మొత్తం పట్టేయండి, పిండి పట్టండి దాంట్లో. గో బ్యాక్ టు బేసిక్స్. గో బ్యాక్ టు ద బేసిక్స్. అండ్ వీళ్ళని మిగతా వాళ్ళని వాడుకోండి ఊరికే. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఒకటే మాట మీద ఉండండి. నేను ముందు డిసైడ్ అయినా అదే, నాకు మీరు చెప్తున్నారు నా వల్ల కాదని చెప్పి నేను అదైతే అవసరం లేదు. ఐ విల్ బి ర్యాంక్ వచ్చినప్పుడు నేను చేస్తా అని చెప్పండి కావాలంటే, అంటే అంత గట్టి ఫిక్స్ అయితే మాత్రం. ఓకే. సొంతంగా చదువుకోవడం మీకు 90% ఉండాలి, 10% వాళ్ళ సైడ్ నుంచి కావాల్సినవి తీసుకొని బయటపడిపోండి, వెళ్ళిపోండి. ఎక్కువ రోజులు ఉండకండి. వాళ్ళు 2 నెలల్లో అలా చేస్తారు, మీరు నెలలో బయటపడండి. కొంతమంది వారంలో కూడా చేసే వాళ్ళు ఉంటారు, వచ్చిన 1 day కకృతి. సో స్టూడెంట్స్ మాత్రం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి వస్తుంది గైడెన్స్ తీసుకోండి, ఇంట్రొడక్షన్ లెక్చర్స్ చూడండి, బుక్స్ పట్టుకొని పోయి. ఓకే, సో డిపెండ్ అవ్వద్దు, ఉపయోగించుకున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా క్లారిటీ వచ్చింది. మా స్టూడెంట్స్ అడుగుతున్నారు ఈ మధ్య ఫ్రీ కోచింగ్ ఎలా ఉంటుంది సార్, జాయిన్ అవ్వచ్చా. మన ఈ వీడియోస్ అన్ని చూసి వాళ్ళకి ట్రస్ట్ వచ్చింది, దీస్ పీపుల్ వీ కెన్ ట్రస్ట్ అని. సో ఫోన్స్ చేస్తున్నారు. రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఫోన్స్ చేస్తున్నారు. సార్ ఫ్రీ కోచింగ్ అని ఇస్తున్నారు, మాకు వెళ్ళాలని ఉంది, బట్ మీ ఒపీనియన్ తీసుకుందాం అని చేస్తున్నారు, మీరు కరెక్ట్గా చెప్తారు కదా. సో ఐ థాట్ ఆఫ్, మనం ఫోన్ చేయని వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటుంటారు ఈ థాట్లో. సో మీతో ఈ డిస్కషన్ చేస్తే డెఫినెట్ గా చాలా మంది మన స్టూడెంట్స్ చాలా మంది కూడా ఇది ఆల్రెడీ ఒక దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇంకో దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ ఏదో చిన్నవి ఉన్నాయి కదా అని చెప్పి దానిలో మొత్తం వదిలేయండి అని, అంటే ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ తిప్పుతున్నారు, జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్స్. సో దానికోసం మేము ముందు తీసుకొచ్చాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ సార్. సో అర్థమైంది కదా స్టూడెంట్స్, మీకు ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, దెర్ ఈస్ నో ఫ్రీ లంచ్ అని. సో ఫ్రీగా ఏది రాదు, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కాస్ట్. మీరు ఒకరి మీద చూపించే రెస్పెక్ట్ అయినా, ఒకరి మీద చూపించే లవ్ అయినా, ఏదైనా సరే యూ హ్యావ్ టు గెట్ సంథింగ్ ఇన్ రిటర్న్. సో ఆలోచించండి, వాళ్ళు నిజంగానే జెన్యున్గా బ్యాచ్ మొత్తం కంప్లీట్ చేస్తారంటే వెళ్ళండి, బట్ చాలా రేర్ కేసు జరుగుతాయి, ఇంతవరకు జరగలేదు. సో చూసుకొని వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఇచ్చేదాన్ని ఉపయోగించుకుంటూ మీ ప్లాన్లో మీరు ఉంటారు.
ఏదైనా డౌట్స్ ఉంటే కింద మా నంబర్స్ ఉన్నాయి, కాల్ చేయొచ్చు లేదా కామెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి విషయం ఫేస్ చేసి ఉంటే ఫ్రీ కోచింగ్ లాంటి ఇలా చెప్పింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.